బైసన్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మనం సొసైటీలో ఉన్న కొన్ని డిస్క్రిమినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్. అంటే అదే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అదే ఒకవేళ క్యాస్ట్ అనేది సేమ్ అయిందనుకోండి, తర్వాత మనీని ఒక టూల్ లాగా వాడుకొని మళ్ళీ చిన్న చూపు చూస్తూనే ఉంటారు. మనీ కూడా సేమ్ రేంజ్లో ఉంటే ఇండివిజువల్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని చూసి చిన్న చూపు చూస్తూనే ఉంటారు. ఇక మీ కర్మగాలి మనీ కూడా సేమ్ స్టేటస్లో ఉంటే అండ్ ఇండివిజువల్ స్టేటస్ కూడా సేమ్గా ఉంటే ఇది ఒక టార్చర్ అండి. ఇక కలర్ డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ అనేది ఒక చైన్ సిస్టమ్ లాగా అలానే పోతూ ఉంటుంది. ఒకటి లేకపోతే ఒకటి లేదు అని ఎవరో ఒకరు మనల్ని అంటూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. ఏదైనా ఒక పర్సన్ కనుక ఏదైనా అచీవ్ చేయాలనుకున్నారనుకోండి, చుట్టూ ఉండే వాళ్ళ అటెన్షన్ ఆటోమేటిక్గా గ్రాబ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ అటెన్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒకరి మంచి కోరుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో చెడు అనుకున్నాం అనుకోండి, అందరూ కోరుకుంటూనే ఉంటారు. ఇది నీకెలా తెలుసు అంటే, ఇది ఎక్కడ ఏ బుక్స్లో కానీ, ఏ గ్రంథాల్లో కానీ, ఏ భగవద్గీతలో కానీ, ఏ బైబిల్లో కానీ, ఏ ఖురాన్లో కానీ ఎక్కడా రాయని అన్‌రిటెన్ ట్రూత్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, బైసన్ మూవీ ఇలాంటి రియలిస్టిక్ విషయాలనే డిస్కస్ చేస్తుంది. ఒకవేళ గనక మీరు డిప్రెషన్ ఎందుకు, నాకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే ఈ మూవీని, ఈ రివ్యూను ఇక్కడితోటి ఆపేయండి. లేదు మరిన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటే ఈ రివ్యూను చూడడం కంటిన్యూ చేయండి. హలో, హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే ఇది నా ఫ్యామిలీకి చాలా రిలేటబుల్ ఉంటుంది. సో మీకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే మాత్రం ఈ మూవీని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మారి సెల్వరాజ్ తన ప్రీవియస్ మూవీస్లో లానే సేమ్ రియలిస్టిక్ విషయాలు మాత్రమే డిస్కస్ చేశాడు ఇందులో. మారి సెల్వరాజ్ ఈ మూవీని ఒక కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామాగా తీయొచ్చు, కానీ ఆయన అలా తీయలేదు. రియలిస్టిక్గా ఒక పర్సన్ తన ఐడెంటిటీ కోసం పోరాడుతూనే ఉంటాడు కదా. మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్స్ అయినా కానీ ఈ సొసైటీలో మన ఐడెంటిటీ కోసం మనం ఎప్పుడు అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం. సో ఆ ఐడెంటిటీని మనం గుర్తించాలంటే, ఒక పర్సన్ మన ఐడెంటిటీని గుర్తించాలంటే మనం ఏదైనా గొప్పగా అచీవ్ చేయాలి. అప్పుడే మన ఐడెంటిటీని గుర్తిస్తారు. సో లేకపోతే మనం కూడా ఏదో గొర్రెల మందలో కలిసిపోతాం. ఇక ఈ మూవీలో హీరో ఛాంపియన్ దిశగా ఎదుగుతూ ఉండడం, అతన్ని చంపేస్తా అని తన తండ్రితోటి అనడం, తన తండ్రి భయపడడం, ఇవి మనకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఫేస్ చేస్తూనే ఉంటారు. పర్సనల్గా నేను కూడా ఇలాంటి విషయాలను నేను ఫేస్ చేసిన. సో దానివల్ల నాకు ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయ్యింది. మీకు కూడా మీ లైఫ్లో ఇలాంటి రిలేటబుల్ స్టఫ్ ఉంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి ఈ మూవీని చూడండి. మీకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధృవ్ విక్రమ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ అనుపమ పరమేశ్వరన్ ఉన్నంతలో చాలా బాగా చేసింది. రజిషా విజయన్ గుడ్, మన పశుపతి గారు గుడ్, అండ్ అమీర్ సుల్తాన్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. మారి సెల్వరాజ్ అంటే రియలిస్టిక్ డైరెక్షన్స్కి పెట్టింది పేరు. ఆయన సమాజంలో ఉన్న కొన్ని లోతైన విషయాలను డిస్కస్ చేస్తాడు. ఆయన కూడా బాగానే చేశారు. మ్యూజిక్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ మూవీకి సరిపోయేటట్టు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.